ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, మా అక్క వైద్యం చేస్తే ఎవరైనా లేచి తిరగాల్సిందే. బుస్సు, మీ అన్నయ్య లేచి తిరిగితే మనకు పిండం పెట్టేస్తారే. అత్తయ్య గారు, మావయ్య గారికి ఇలానే కొన్ని నెలలు ఆయుర్వేదిక్ వైద్యం చేస్తే ఖచ్చితంగా మావయ్య గారు ముందులా లేచి నడుస్తారు. మామూలుగా మనతో మాట్లాడతారు. త్రిపుర, నిన్నెలా మెచ్చుకోవాలో తెలియటం లేదమ్మా. ఎన్నోసార్లు నువ్వు చేసిన పనులు నచ్చక నిన్ను తిట్టాను. కానీ ఈరోజు నువ్వు నా వాసుని ఇలా కూర్చునేలా చేశావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. బామ్మగారు, మావయ్య గారి బాధ్యత నాది. ఆయన లేచి తిరిగేలా చేస్తాను. నాన్నని చంపింది మీరా? మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. నీ అంతు చూస్తాను. నిజంగా మీరిద్దరూ కన్న తండ్రి కంటే ఎక్కువగా మీ మావయ్యకి సేవలు చేశారమ్మా. అదేంటి అత్తయ్య గారు, ఆయన మాకు తండ్రితో సమానం. అవునత్తయ్య గారు, నిజంగా మా నాన్నే ఈ పరిస్థితుల్లో ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామో చెప్పండి? కానీ ఒక దుర్మార్గుడు చేసిన రాంగ్ డ్రైవింగ్ వల్ల మా నాన్న మాకు దూరం అయ్యారు. గాయత్రి, ఎవరా బ్యాడ్ బాయ్? ఎవరో మాకు తెలీదు బాలాగారు. అంత దుర్మార్గం చేసిన వాణ్ణి మా అమ్మ అంత తేలిగ్గా మర్చిపోదు. మేము కూడా వాణ్ణి వదిలిపెట్టాం. డాడీ, ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా? బాగుందంట. అత్తయ్య గారు, మావయ్య గారిని కాసేపు అలా కూర్చుని ఉండనివ్వండి. కాసేపు ఆగాక మళ్ళీ బెడ్ మీద పడుకోబెడదాం. అలాగేనమ్మా. సరే, పదండి వెళ్దాం. ఈశ్వదా, వాసుని చూసుకో. అలాగే అత్తయ్య. రండి, పదండి.